ఈరోజు జరిగినటువంటి గ్యాస్ సిలిండర్ లీకేజ్ కారణం వల్ల ఇంట్లో ఒకసారిగా జ్వాలలు బయటికి రావడం జరిగింది. వంట రూమ్లో మొదలయ్యి లోపల ఉన్నటువంటి సామాన్లన్నీ కూడా పూర్తిగా అసలు నిరుపయోగంగా ఉన్నాయి. మొత్తం అన్నీ కూడా ఇంకా ఈ పూర్తిగా ఇంట్లో కూడా మనం వైరింగ్ కావచ్చు, హాల్లో ఉన్నటువంటి సామాన్లు కావచ్చు, బెడ్రూమ్స్లో ఉండే ఏసీలు కావచ్చు, అన్నీ కూడా మొత్తం కరిగిపోయినాయి. ఈ పరిస్థితికి అనేది చేరుకుంది. వంట రూమ్లో గ్యాస్ లీకేజీ కారణం చేత అది బయటికి అగ్ని అనేది రావడం జరిగింది. మంటలు అలా అలా వ్యాప్తించి ఫ్రిడ్జ్ దగ్గరికి వచ్చి ఆ తర్వాత మీరు చూసినట్లయితే ఇక్కడ మొత్తం అన్నీ కూడా అసలు ఏం లేవు, మొత్తం అన్నీ డెమాలిష్ అయిపోయినాయి, మొత్తం కరిగిపోయినాయి. వంట రూమ్లో కావచ్చు, హాల్లో కావచ్చు, బెడ్రూమ్స్లో కావచ్చు. చాలా ఎంతో ఇంట్లో నివసించాలి అనే ఇదితో ఎంతో ఇష్టంగా కట్టుకున్నాం ఈ ఇంటిని. అనుకోని రీత్యా ఈరోజు ఈ యొక్క అగ్ని ప్రమాదం అనేది ఇంట్లో సంభవించింది. నమస్తే సార్, అది పద్మనాభసత్ర గ్రామం, కొడలూరు మండలము. ఈరోజు మా యొక్క ఇంట్లో మేము భోజనం చేస్తున్న సమయానికి కరెక్ట్గా కిచెన్లో అకస్మాత్తుగా ఒక్కసారిగా సిలిండర్లో నుంచి మంటలు రావడము మొదలైనవి. అది అలా 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 మొదలుకొని ఇల్లంతా కూడా వ్యాప్తించింది. భగవంతుడి దయ వల్ల ఎవరికి ఏ ప్రాణహాని జరగలేదు. కాకపోతే చాలా ఆస్తి నష్టం అయితే జరిగిందండి. మా నాన్నగారు ఈ ఇంటిని 2021లో నిర్మించడం అనేది జరిగింది. దురదృష్టవశాత్తు ఈరోజు ఈ యొక్క పరిస్థితికి రావడం అనేది జరిగింది. వస్తు